మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఉంది. కొంతకాలంగా షకీల్ దుబాయ్ లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియలకు హైదరాబాద్ వచ్చారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మాత్రం పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి కుమార్. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే మాజీ ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యే షకీల్ ని ఏదైతే పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం షకీల్ నైతే అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లోనే షకీల్ పై అరెస్ట్ వారెంట్లు కూడా ఇప్పటికే ఇష్యూ అని గత కొంతకాలంగా దుబాయ్ లోనే షకీల్ అయితే ఉంటున్నాడు. ముఖ్యంగా షకీల్ తల్లి చనిపోవడంతో అంత్యక్రియలకు అయితే హైదరాబాద్ కి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో పోలీసులు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాపాచారు. ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయి బయటకు వచ్చిన సమయంలోనే షకీల్ ని వెంటనే అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అంత్యక్రియలు హాజరయ్యేందుకు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అనుమతి అయితే ఇచ్చారు. అంత్యక్రియలు అయిన తర్వాత షకీల్ మరొకసారి అదుపులోకి అయితే తీసుకుంటారు. ముఖ్యంగా ఇటు ప్రజాభవన్ దగ్గర ఏదైతే రోడ్ యాక్సిడెంట్ సంబంధించి షకీల్ కొడుకు సోహెల్ కూడా ఈ ముఖ్యంగా ఏదైతే పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో షకీల్ కూడా అదే సమయంలో దుబాయ్ కూడా వెళ్ళిపోయారు. ముఖ్యంగా బోధన్ ఎమ్మెల్యే ఉన్న సమయంలో కూడా అనేక కేసులు అయితే నమోదైనాయి. ఆ తర్వాత కూడా కేసులు నమోదైన నేపథ్యంలో అతనిపై అనేక అరెస్ట్ వారెంట్లు అయితే ఇష్యూ అయింది. ఆ తర్వాత ఏదైతే దుబాయ్ పారుతున్న షకీల్ ప్రస్తుతం తన తల్లి అంత్యక్రియలకైతే హాజరయ్యేందుకైతే ఇండియాకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకి పక్కా సమాచారం ఉండడంతో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో షకీల్ అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం అంత్యక్రియలకైతే షకీల్ అయితే తరలిస్తున్నారు. అంత్యక్రియలు అయిన తర్వాత షకీల్ అయితే అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే ఉంది దుర్గా. థ్యాంక్ యూ కుమార్. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్ట్ వారెంట్ ఉంది. కొంతకాలంగా షకీల్ దుబాయ్ లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియలకు హైదరాబాద్ వచ్చారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మాత్రం పోలీసులు అనుమతిచ్చారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఉంది. కొంతకాలంగా షకీల్ దుబాయ్ లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియలకు హైదరాబాద్ వచ్చారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మాత్రం పోలీసులు అనుమతిచ్చారు. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. చెప్పండి రాజేష్. దుర్గా, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందింది. అయితే తన తల్లి అంత్యక్రియలకు ఇటు దుబాయ్ లో గత కొంతకాలంగా ఉంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ ఈ రోజు రావడం జరిగింది. అయితే గతంలో నిజామాబాద్ లో ఇటు బోధన్ లో సంబంధించి ఇటు రైస్ మిల్లులకు సంబంధించినటువంటి కేసులోను పలు కేసుల్లో కూడా షకీల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు పోలీసులు. ఇదే క్రమంలో ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ విషయంలో తల్లి అంత్యక్రియలకు వెళ్తానని పర్మిషన్ కోరడంతో పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే పోలీసులే దగ్గర ఉండి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను కూడా ఇటు తల్లి అంత్యక్రియలకు బోధను తీసుకువస్తున్నట్టు తెలుస్తా ఉంది దుర్గా. థ్యాంక్ యూ రాజేష్.